సింధు, యశ్ ఎందుకు నిన్ను మేడం అని పిలుస్తున్నాడు? మీరిద్దరూ ఒకరికొకరు మర్యాద ఎందుకు ఇచ్చుకుంటున్నారు? అసలు ఈ కొత్త పిలుపులేంటి సింధు? ఏం జరుగుతోంది? మా మధ్య 1,00,000 విషయాలు జరుగుతుంటాయి. అయినా మొగుడు పెళ్ళాల విషయాలు నీకెందుకు మధు? తనను నేను ఎలాగైనా పిలుస్తాను. మేడం అంటాను, డార్లింగ్ అంటాను, సింధు అంటాను. నా మూడ్కి తగ్గట్టు పిలుస్తాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో చాలు. సింధు, తను చాలా ఖాళీగా ఉన్నట్టుంది. ఇంట్లో 4 పనులు అప్పగించు. కాస్త పనిలో పడితే బుర్ర సరిగ్గా పనిచేస్తుంది. సరే యశ్. సారీ మేడం, తనకు అనుమానం రాకుండా నమ్మించడానికి మిమ్మల్ని పేరు పెట్టి పిలవాల్సి వచ్చింది. పర్లేదు యశ్, నువ్వు నన్ను పేరు పెట్టి పిలిస్తేనే నాకు ఇష్టం. సరే పద. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మనం ఫైనాన్స్కి తీసుకొచ్చిన అమౌంట్లో ఇంకా ఎంత మిగిలింది? ఎంత స్పెండ్ చేశారు? మీరు చెప్పినట్టే వెండర్స్కి, వర్కర్స్కి, సప్లయర్స్కి పెండింగ్ పేమెంట్, అలానే నెక్స్ట్ ఫేజ్ కోసం కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం మేడం. మన దగ్గర లెక్కలు చూస్తే ఇప్పుడు మొత్తం 3 కోట్ల లిక్విడ్ క్యాష్ ఉంది. యశ్ సార్ చెప్పినట్టు ఆ అమౌంట్ డిపాజిట్ చేయలేదు మేడం. మన అవసరాలకు ఉంటుందని ఆఫీస్లోనే ఉంచాం. మనకి కిరికిరి 47,000 కోట్లు అయిపోయినాయా? ఏందిరా, నాకంటే ఎక్కువ ఖర్చు పెట్టిర్రు. నేను ఉయ్యి వారం కూడా కాలేదు, అప్పుడే 47 కోట్లు స్వాహా చేసిర్రా. మంచినీళ్ళ లెక్క దారుణంగా ఖర్చు పెడుతుర్రు కదరా. నో ప్రాబ్లం. మనం డబ్బు గురించి ఆలోచించొద్దు. అవసరమైతే ఇంకో 50 కోట్లు ఫైనాన్స్ తీసుకుందాం. మన వర్క్ త్వరగా ఫినిష్ అవ్వడం ముఖ్యం. మనం చెప్పిన టైం కంటే ఇన్వెస్టర్స్కి ముందే ఇల్లు కట్టి ఇచ్చాము అన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళందరి కళ్ళల్లో కనిపించాలి. అత్తయ్య చెప్పినట్టు ప్రతి ఒక్కరూ సంతోషంగా గృహప్రవేశం చేసుకోవాలి. ఇప్పుడు వర్క్ చాలా ఫాస్ట్గా నడుస్తుంది మేడం. మన అడ్వాన్స్ పేమెంట్స్ కూడా ఇవ్వడంతో సప్లయర్స్ అందరూ ఆన్ టైం డెలివరీ ఇస్తున్నారు. ఇదే మూమెంట్ కంటిన్యూ అయితే తప్పకుండా వర్క్ ఫినిష్ అయిపోతుంది మేడం. యశ్, నువ్వింకేమైనా చెప్పాలా? ఏముంది చెప్పడానికి? అసలు నాకు అవకాశం ఎక్కడిచ్చారు? మొత్తం మీరే అవగొట్టేశారుగా. అదే పని 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 మొత్తం అవగొట్టేశారు కదా అంటున్నాను. రావు గారు, మిగిలిన లిక్విడ్ క్యాష్ 3 కోట్లు యష్కి ఇవ్వండి. అలాగే మేడం. కన్స్ట్రక్షన్లో డైలీ పేమెంట్స్ ఇక నుంచి సార్ చూసుకుంటారు. అమౌంట్ సార్కి హ్యాండ్ ఓవర్ చేయండి. సరే మేడం. అయినా నా దగ్గర ఎందుకు మేడం అంత డబ్బు? అకౌంటెంట్ దగ్గర ఉంటేనే మంచిది కదా. అదేంటి యష్, ఇక నుంచి పెండింగ్ పేమెంట్స్ అన్నీ నువ్వే చూసుకుంటానని చెప్పావు కదా. అవును, చెప్పాను గుర్తుంది మేడం. మరి ప్రతిసారి నువ్వు అకౌంటెంట్ని డబ్బులు అడగడం ఎందుకు యష్? అందుకే నీ దగ్గరే పెట్టిస్తున్నాను. వాళ్ళ దగ్గర పెట్టి క్యాష్ ఉందిలే. ఓకే మేడం. ఈ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో నేను జాగ్రత్తగా ప్లాన్ చేస్తాను మేడం. మీరేం కంగారు పడకండి. నాకెందుకు కంగారు? నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. అసలు నువ్విచ్చిన ఐడియా వల్లే 50 కోట్లు ఫైనాన్స్ తీసుకురాగలిగాం. ఆగిపోతుంది అనుకున్న వర్క్ పరిగెడుతుంది. మళ్ళీ అందరిలో ఒక కొత్త ఎనర్జీ వచ్చింది.
నిజంగా నువ్వు చేసిన ఈ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ యష్. వద్దు మేడం, వద్దు. మీరేదైనా చెప్పండి, వింటాను. మీరు చేయండి, నేను ఫాలో అవుతాను. కానీ టచ్ మాత్రం వద్దు మేడం, వద్దు.